నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో అయితే ఈ బాలామృతం పిండి ప్యాకెట్ అయితే ఉండిద్ది. అలా అని పిండి తినరా నాయన అంటే తినరు కదా, అందుకని చెప్పి నేనైతే ఇలా కేక్ చేశాను. మా బుడ్డోడైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగా వచ్చింది. మిక్సీ జార్ తీసుకొని 2 కప్పులు బాలామృతానికి అరకప్పు పంచదార వేసుకొని బాగా మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. నేను చేసిన మెజర్మెంట్స్ తో చేసుకుంటే కనుక కేక్ పర్ఫెక్ట్ గా వచ్చింది. తర్వాత వేసుకున్న పౌడర్ లోకి అయితే 1/2 కప్పు పాలు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు ఆయిల్ కానీ గీ కానీ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. బౌల్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ కోట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బాలామృతం మిక్స్ని, అది కూడా వేసేసుకొని మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అయితే ఒక మందంగా ఉండే గిన్నెలో అయితే స్టాండ్ పెట్టుకొని ఇట్లా కేక్ బౌల్ని పెట్టుకోండి. కరెక్ట్గా 40 మినిట్స్లో అయితే మనకి కేక్ తయారైపోయింది. 30 మినిట్స్ తర్వాత ఇట్లాగా నైఫ్తో గుచ్చి చూడండి, అంటుకోలేదు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా బాబుకి అయితే బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.